విరజాజుకి ఇవ్వడానికి శనగపిండితో లిక్విడ్ తయారు చేద్దాము. ఒక మగ్గు వాటర్ తీసుకున్నానండి. 5-6 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. ఈ వాటర్లో శనగపిండి వేసుకుందాము. ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి. వాటర్లో బాగా కలవాలండి. శనగపిండిలో మొక్కలకి కావలసిన మంచి పోషకాలు ఉన్నాయి. అందువల్ల మొక్కలకి చాలా బలము. ఇలాంటి లిక్విడ్స్ మొక్కలకి ఇస్తే మొక్క నిండా మొగ్గలు పువ్వులతో నిండిపోతుందండి. ఏ మొక్క అయినా కానీ, పూల మొక్క. ఈరోజు ఈ లిక్విడ్ని నేను విరజాజి మొక్కకి ఇస్తున్నాను. ఇలా శనగపిండి మొత్తం వాటర్లో బాగా కలవాలండి. లిక్విడ్ తయారైపోయింది. ఇప్పుడు మట్టిని తవ్వుదాము. చుట్టూ లూజ్ చేద్దామండి. లూజు చేసి ఈ లిక్విడ్ని ఇచ్చేద్దాము. ఇలా మొక్క చుట్టూ తవ్వాలి. తవ్వినందువల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు లిక్విడ్ ఇచ్చేద్దాము విరజాజికి. మనం రకరకాల పిండులతో ఇవ్వచ్చండి. చెప్పాను కదండి, నేను ఎన్ని రకాలు చెప్పాను? 5 రకాలు చెప్పాను. ఈ 5 రకాలు కూడా పూల మొక్కలకి మంచి బలము. ఈ 5 రకాల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బియ్యపు పిండి, శనగపిండి, వీటన్నిటిల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయండి. ఏ పిండి లిక్విడ్ ఇచ్చినా కానీ మొక్క నిండా పువ్వులు మొగ్గలతో నిండిపోతుంది. అందుకని మనం ఏ పూల మొక్క అయినా పువ్వులు రాకపోతే ఈ 5 రకాల పిండులతో లిక్విడ్ తయారు చేసి వారానికి ఒకసారి ఇవ్వండి. మొక్క నిండా మొగ్గలు పువ్వులు బాగొస్తాయి. మీరు ట్రై చేయండి.